తండ్రేమో దివంగత దిగ్గజ పొలిటికల్ నాయకుడు. ఒక జాతికి నాయకత్వం వహించి ఢిల్లీ దాకా చక్రం తిప్పినవాడు. తమ్ముడేమో తండ్రికి భిన్నమైన మార్గంలో ముందుకు వెళ్లి అదే పొలిటికల్ డయాస్ మీద మెరుస్తున్నాడు. సేమ్ టు సేమ్ నాన్నలాగే గల్లీ నుంచి ఢిల్లీ దాకా తనదైన రాజకీయాన్ని నేర్పుతున్నాడు. ఎటొచ్చి అప్పట్లో ఒక వెలుగు వెలిగిన ఆ అన్నయ్యే ఇప్పుడు ఎటో తేల్చుకోలేకపోతున్నారు. అందుకే ఇప్పుడు తనను తాను ప్రూవ్ చేసుకోవాలని ఆరాటపడుతున్నారట. ఉన్నట్టుండి పొలిటికల్ యాక్టివిటీస్ మీద దృష్టి పెట్టారట. ఇంతకీ ఎవరా నేత, ఏంటా కథ? గతమెంతో ఘనం, ఇప్పుడెందుకో ఆగమాగం. ధర్మపురి సంజయ్ దారేటు, సొంత వర్గం అండతో సత్తా చూపుతారా? ధర్మపురి శ్రీనివాస్ అలియాస్ డిఎస్. ఈ పేరు తెలియని వారు తెలుగు రాజకీయాల్లో ఉండరంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ నుంచి బీసీ నాయకుడిగా గల్లీ టు ఢిల్లీ రాజకీయాలు నెరిపిన ఈ దివంగత నేత తనదైన ముద్ర వేశారు. యువజన కాంగ్రెస్ నుంచి ప్రయాణం మొదలైన డిఎస్ ఏఐసీసీ వరకు ఎదిగారు. సోనియా సహా అధిష్టానం పెద్దలకు సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ వరుసగా 2 సార్లు ఈయన సారథ్యంలోనే అధికారంలోకి రావడం విశేషం. బీసీ నాయకుడిగా ఆ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న డిఎస్ రాష్ట్ర విభజన తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. ఆ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించిన ఆయన జీవిత చరమాంకంలో మళ్లీ కాంగ్రెస్ వైపు మళ్లారు. కాంగ్రెస్ నేతగానే తుది శ్వాస విడిచారు. అలాంటి డిఎస్ వారసులుగా రాజకీయ అరంగేట్రం చేసిన ధర్మపురి సంజయ్, ధర్మపురి అరవింద్లు చెరో దారిలో ముందుకు వెళ్తున్నారు. అయితే బీజేపీ ఎంపీగా అరవింద్ హై స్పీడ్ తో దూసుకువెళ్తుంటే సంజయ్ మాత్రం కాంగ్రెస్ లో ముందుకా వెనక్కా అన్నట్లుగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. డిఎస్ హయాంలోనే రాజకీయాల్లోకి వచ్చిన ధర్మపురి సంజయ్ నిజామాబాద్ జిల్లాలో తిరుగులేని రాజకీయం చేశారు. నాడు కొత్తగా ఏర్పడిన నిజామాబాద్ కార్పొరేషన్ కు తొలి మేయర్ గా పనిచేసిన ఘనత సంజయ్దేనని చెప్పాలి. అయితే ఆ తర్వాత రాజకీయంగా పెద్దగా మెరవని సంజయ్ మళ్లీ ఇప్పుడు అదే పదవిపై కన్నేశారనే టాక్ వినిపిస్తోంది. అందులో భాగంగానే మళ్లీ పొలిటికల్ గా యాక్టివ్ అవుతున్నారని చర్చ నడుస్తోంది. అయితే తన తండ్రి డిఎస్ హయాంలో నిజామాబాద్ రాజకీయాల్లో చక్రం తిప్పిన సంజయ్ బీఆర్ఎస్ అధికారంలోకి రావడంలో పొలిటికల్ గా సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత కూడా చాన్నాళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగినప్పటికీ ఎలాంటి పదవి దక్కలేదు. నిజామాబాద్ అర్బన్ నుండి పోటీ చేయాలని భావించినప్పటికీ 2023లో ఆయన దరఖాస్తును కాంగ్రెస్ పార్టీ పరిగణలోకి తీసుకోలేదు. ఒకప్పుడు ధర్మపురి సంజయ్కి మాస్ లీడర్ గా ఇమేజ్ ఉండేది. మరీ రూడ్ గా ఉంటారనే మెసేజ్ ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సంజయ్ ఎంత చెబితే అన్నట్లుగా నడిచేది వ్యవహారం. ఆయన ముందు నిలబడి మాట్లాడేందుకు కూడా బడా నేతలు వెనకంజ వేసేవారట. అలా ఆయన వ్యవహార శైలి అప్పట్లోనే హాట్ టాపిక్ అయింది. నిజామాబాద్ తొలి మేయర్ గాను అంతే దూకుడుగా తన మార్కు చూపించారు. కానీ అదంతా గతం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా లేనట్లే అన్నట్లుగా తయారైంది సంజయ్ పరిస్థితి. పదవి కాదు కదా, కనీస ప్రాముఖ్యత కూడా లేదు. దీంతో ఆయన కొన్నేళ్లుగా మౌనంగానే ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా అంటీ ముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాకే చెందిన ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో సంజయ్కి విభేదాలున్నాయనేది బహిరంగ రహస్యం. సంజయ్కి పార్టీలో ప్రాధాన్యత లేకపోవడానికి అది కూడా ఒక కారణమనే ప్రచారం ఉంది. అందుకే ఇటీవలే సంజయ్ కూడా తన రూటు మార్చారట. తన తండ్రి దివంగత డి శ్రీనివాస్ కీలక నేతగా మారేందుకు దోహదపడ్డ మున్నూరు కాపు సామాజిక వర్గం తన వెంటే ఉందనే మెసేజ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. జిల్లా రాజకీయాల్లో ఆ సామాజిక వర్గానిది బలమైన పాత్ర. అంతేకాదు గెలుపోటములను ప్రభావితం చేయగల సంఖ్య కూడా ఉంది. అందుకే మొదటగా సొంత సామాజిక వర్గం మద్దతు కూడబెట్టుకునే దిశగా అడుగులు వేశారు. ఇందులో భాగంగానే జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఇంట గెలిచాను కాబట్టి ఇక రచ్చ గెలవాలనే పట్టుదలతో ఉన్నారట సంజయ్. సామాజిక వర్గంలో పట్టు దొరికింది కాబట్టి ఇక బయటి రాజకీయాలపై ఫోకస్ చేయాలనుకుంటున్న సంజయ్ తన వ్యవహార శైలిని మార్చుకోవాలని డిసైడ్ అయ్యారట.
దూకుడు స్వభావాన్ని దక్కించుకొని తనపై పడ్డ మరకను పోగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నారట. సహజ శైలికి భిన్నంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారట. ఇందులో భాగంగానే ఇటీవలే జరిగిన తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిల్ని ఆహ్వానించారు. వారితో సౌమ్యంగా వ్యవహరించారు. ఈ తరహా వ్యవహార శైలి ధర్మపురి సంజయ్లో ఎప్పుడూ కనిపించలేదని సొంత వర్గం నేతలే మాట్లాడుకుంటున్నారట. ఇలా చేయడం వల్ల పార్టీ ముఖ్య నేతలతో తనకు ఎలాంటి విభేదాలు లేవనే సంకేతాల్ని శ్రేణులకు పంపాలన్నది సంజయ్ ఆలోచనగా తెలుస్తోంది. పార్టీకి చేసిన సేవలకు గాను సంజయ్కి ఏదైనా పదవి ఇవ్వాలంటూ ఇదే వేదిక నుంచి పలువురు నేతలు కోరడం చూస్తూ ఉంటే ఆయన ప్లాన్ కొంచెం వర్కౌట్ అయినట్లే కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ధర్మపురి సంజయ్ మేయర్ పీఠంపై గురిపెట్టినట్లు తెలుస్తోంది. గతంలో ఈ పదవిలో పనిచేసిన అనుభవం ఉండడంతో పాటు కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉండడం తనకు కలిసొస్తుందని భావిస్తున్నారట. స్థానిక సంస్థల ఎన్నికల వేళ అందుకే సంజయ్ దూకుడు ప్రదర్శిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ రిజర్వేషన్ అనుకూలించక ఇతరత్రా ఏదైనా కారణాల వల్ల ఆ పదవి మిస్ అయినా రాష్ట్ర స్థాయిలో మంచి పదవి పొందాలని ఉవ్విళ్లూడుతున్నారట సంజయ్. ఏదేమైనా తండ్రి లెగసీని కంటిన్యూ చేస్తూ ఇక ప్రజల్లో ఉండాలని డిసైడ్ అయిన సంజయ్ అందుకు తగ్గట్లు ముందుకు వెళ్తారా, అనుకున్నది సాధిస్తారా అన్నదే పొలిటికల్ సస్పెన్స్.